లండన్ నగరం ఒక చారిత్రాత్మక ఆర్థిక కేంద్రం. ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ రెండు కూడా ఉంటాయి. క్రింది ఉన్నటువంటి మధ్య యుగపు సందుల అవశేషాలపైన ఆధునిక కార్పొరేట్ ఆకాశహర్మ్యాలు ఎత్తుగా నిలబడి ఉంటాయి. సంపన్న ఉద్యోగులు ఇక్కడికి అధునాతన రెస్టారెంట్లు మరియు బార్లకు తరచుగా వస్తూ ఉంటారు. పర్యాటకులు ప్రతిష్టాత్మకమైన 17వ శతాబ్దపు సెయింట్ పాల్స్ కెథడ్రల్ సందర్శిస్తారు. మ్యూజియం ఆఫ్ లండన్ లో నగరం యొక్క చరిత్రను తెలుసుకుంటూ ఉంటారు మరియు భారీ బార్బికన్ ఆర్ట్స్ సెంటర్ లో ప్రదర్శనలను వీక్షిస్తూ ఉంటారు. కానీ మీరు ఎప్పుడైనా చిన్న లండన్ గురించి విన్నారా? లండన్ సిటీ గురించి అందరూ వినే ఉంటారు, కానీ చిన్న లండన్ ఎక్కడుందో మీకు తెలుసా? ఈ వీడియోలో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. నిజానికి చిన్న లండన్, దాని పేరు పోర్చుగీస్ భాషలో లొంద్రీనా అని అంటారు. బ్రెజిల్ దేశంలోని పరనా అనేటటువంటి స్టేట్ లో ఈ యొక్క చిన్న లండన్ నెలకొని ఉంది. మనకు ఇంగ్లాండ్ లో ఉన్నటువంటి లండన్ సిటీలో ఎన్ని వింతలు, విడ్డూరాలు, అద్భుతాలు ఉంటాయో అదే విధంగా అనేక టూరిస్ట్ ప్లేస్లు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటుంది. కానీ చిన్న లండన్ లో దానికి తలదన్నేటటువంటి అద్భుతమైనటువంటి కట్టడాలకు ప్రసిద్ధిగా ఉంటుంది. అనేక టూరిస్టులను, లక్షలాది మంది టూరిస్టులను కేంద్రంగా చేసుకుని మెట్రోపాలిటన్ సిటీగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నటువంటి సుందరమైనటువంటి నగరం చిన్న లండన్, లొంద్రీనా. ఈ చిన్న లండన్ సిటీలోకి చేరుకోవాలంటే మనం చేయాల్సింది రెండు మార్గాలు. ఒకటి బస్సు లేదా కారు, రెండు విమానం. మొట్టమొదటిగా బ్రెజిల్ దేశంలోని సౌ పావులో అనేటటువంటి సిటీకి చేరుకోవాలి. అక్కడికి చేరుకున్న తర్వాత బార్రా ఫూందస్ అనేటటువంటి మెట్రో మరియు బస్సు రైళ్లను కనెక్ట్ చేసేటటువంటి అతిపెద్ద టెర్మినల్ ఉంటుంది. ఆ టెర్మినల్కి చేరుకున్న తర్వాత ఇంటర్ సిటీలను కలిపేటటువంటి అత్యంత పెద్దదైనటువంటి బస్ స్టేషన్ లో బస్సు తీసుకుని బయలుదేరాలి. అక్కడ నుండి లొంద్రీనాకి వెళ్ళేటటువంటి అనేక కంపెనీ బస్సులు ఉంటాయి. లోతట్టు ప్రకృతి దృశ్యాలతో సుదీర్ఘమైనటువంటి ఆర్థిక ప్రయాణానికి ఇది చాలా అనుకూలమైంది. బస్ కంపెనీ చూసుకుంటే వయా వియస్సౌ ది గార్సెస్, వియస్సౌ ది గార్సియా, వియస్సౌ ది కతారెనియన్సీ అనేటటువంటి రెండు ప్రధానమైనటువంటి బస్సులు చాలా కంఫర్టబుల్ గా ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయి. సాధారణంగా 7 గంటల నుండి 9 గంటలు టైం పడుతుంది అక్కడికి చేరుకోవాలంటే. సాంప్రదాయకంగా ప్రమోషన్ లో టికెట్ కొనాలంటే దాదాపు 120 నుంచి 160 బ్రెజిలియన్ రియాల్స్ పడుతుంది. ఎగ్జిక్యూటివ్ అయితే 170 నుంచి 200. అదేవిధంగా స్లీపర్ కోచ్ తీసుకున్నట్లయితే 250 నుంచి 320 బ్రెజిలియన్ రియాల్స్ పడుతుంది. అద్భుతమైనటువంటి రోడ్ల నిర్మాణంలో ఈ బస్సులు సాగిపోతూ ఉంటాయి. సౌ పావులో ఇంటర్నేషనల్, జుందాయ్, కంపీనస్, కిరీన్యూస్ వంటి నగరాలను దాటుకుని పరనాలో ప్రవేశిస్తుంది. అద్భుతమైనటువంటి ప్రకృతి నడుమ వంపుల రోడ్ల మధ్యలో ఈ బస్సు ప్రయాణం సాగిస్తుంది. రోడ్డు చాలా కంఫర్టబుల్ గా, అత్యంత సుందరంగా, గుడ్ కండిషన్ లో చేయబడినటువంటి పెద్ద రోడ్లు మనం చూడొచ్చు. ఇది ఆర్థిక వ్యవస్థ కోసం ఎంపిక చేసుకున్నటువంటి రోడ్ల వ్యవస్థ. ఇక రెండవ ఆప్షన్ విమాన ప్రయాణం. చాలా వేగంగా, సౌకర్యవంతమైనటువంటి, ఆచరణాత్మకమైనటువంటి విమాన సంస్థలు ఇక్కడ ప్రధానంగా దేశవాళీ కంపెనీలు, లతామ్, గోల్, అజూల్ అనేటటువంటి కంపెనీలు. గ్వారల్యూస్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో మనం ఏదో ఒక కంపెనీకి చెందినటువంటి విమానాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ప్రయాణం గంట నుండి 1:20 నిమిషాలు మాత్రమే. బస్సుతో పోల్చుకున్నట్లయితే 8 రెట్లు వేగవంతమైనటువంటి, సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం. సగటు ధరలు మనం చూసుకున్నట్లయితే ప్రమోషన్లో అయితే 250 నుంచి 350 బ్రెజిలియన్ రియాల్స్. అదే ఎకానమీ క్లాస్ సాధారణమైనది అయితే 400 నుంచి 700 పడుతుంది. అదే బిజినెస్ క్లాస్ అయితే మీరు చెప్పనవసరం లేదు, 900 ప్లస్ ఉంటుంది. అనుభవం చాలా అద్భుతమైనటువంటి విమాన ప్రయాణం. లొంద్రీనా ఎయిర్పోర్ట్ చాలా చిన్నది, చాలా అద్భుతమైనటువంటి ఆర్గనైజేషన్ కలిగి ఉంటుంది. మరియు సెంటర్కి 10 నిమిషాల దూరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ చాలా అద్భుతంగా నిర్మించబడి జనాలను ఆకర్షిస్తుంది. మీరు వేగంగా ప్రయాణించాలి అని అనుకుంటే వండర్ఫుల్ ఆప్షన్. లొంద్రీనా లేదా ఈ చిన్న లండన్ ని ఉత్తర పరనా రాజధాని అని పిలుస్తుంది. ఇది ఆధునికమైనది, చెట్లతో నిండి ఉంటుంది మరియు స్వాగతించేటటువంటి అత్యంత అద్భుతమైనటువంటి వాతావరణం. దీని జనాభా చూసుకున్నట్లయితే కేవలం 6 లక్షలు మాత్రమే. వాతావరణం ఉప-ఉష్ణ మండలాన్ని కలిగి ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ చూసుకున్నట్లయితే వ్యవసాయ ఆధారిత వ్యాపారం ఇక్కడ ఎక్కువగా సాగుతూ ఉంటుంది. హెక్టార్లు, మిలియన్స్ ఆఫ్ హెక్టార్లో అత్యంత అద్భుతమైనటువంటి సాంకేతిక టెక్నాలజీ ధరించి వ్యవసాయం చేయబడుతుంది. సాంకేతికత, విద్య కూడా చాలా అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుంది.
ఇక్కడ యూనివర్సిటీలు కూడా యూఈఎల్, యూనిఫిల్, పియూసి పరణ అనేటటువంటి ప్రధానంగా ఉంటూ ఉన్నాయి. పర్యాటక ఆకర్షణ కేంద్రాలు మనం చూసుకున్నట్లయితే ఇగాపో సరస్సు జనాల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. వృక్ష శాస్త్ర ఉద్యానవనం అంటే బయో పార్క్ టూరిస్టులను ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక లొంబ్రీనా చారిత్రక సంగ్రహాలయం అంటే థియేటర్, జరాబు పార్క్ ఇవన్నీ కూడా టూరిస్టులను ఎప్పుడు కూడా ఆకర్షిస్తూ ఉన్నటువంటి ప్రదేశాలు. ఇక బిగ్ సిటీ వైబ్తో పాటు దేశం శాంతియుతంగా కూడా ఉంటుంది. పార్కులు, కేఫ్లు, సంస్కృతి, గాస్ట్రోనమీ ఇవన్నీ చాలా సహజవంతంగా అద్భుతంగా నిరంతరం కూడా కిటకిటలాడుతూ ఉంటాయి. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఎక్స్పో అనేటటువంటి ప్రదర్శన ఒకటి జరుగుతుంది, అంటే ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటుంది. ఈ స్మాల్ లండన్లో 2026 ఏప్రిల్ నెలలో ఎక్స్పో అనేటటువంటి ఎగ్జిబిషన్ జరిగింది. దాని గురించి నెక్స్ట్ వీడియో మీకు క్లుప్తంగా వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఎక్స్పోలోని బ్రెజిల్ దేశంలోని సాంస్కృతిక, ఆర్థిక సంపద, టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎగ్జిబిషన్ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తూ దేశంలో సాంప్రదాయంగా వస్తూ ఉన్నటువంటి వారి యొక్క ఫుడ్, వారి యొక్క కల్చర్, వారి యొక్క అగ్రికల్చర్, వారు ఉపయోగించేటటువంటి టెక్నాలజీ, అగ్రికల్చర్లో వాళ్ళు ఉపయోగించేటటువంటి టెక్నాలజీ, వివిధ రకాల యానిమల్స్, దుస్తులు అన్నీ కూడా ఈ ఎక్స్పో అనేటటువంటి ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తూ వరల్డ్ మార్కెట్ని ఆకర్షిస్తూ ఉన్నటువంటి సందర్భం. ఈ ఎక్స్పో అనేటటువంటి ఈ అద్భుతమైనటువంటి ఎగ్జిబిషన్ గురించి నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు తీసుకురాబోతుంది. కాబట్టి చూస్తూనే ఉండండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.